అభిషేకం కూడా ఇక్కడే వచ్చింది. ఓ గ్లాస్ మంగళారతి పెట్టి పసుపాకి తాగదు ఇంకా శిల్పకరణ పేరు ఎక్కడ శిల్పని అబ్బో నరసింహ వీడియో చేస్తున్నాడు. ఏం గా తీసేది మీరు అప్పుడు చెప్పారు అదే అదే తీసుకున్నాం. నాది కూడా చాలా ఉంది. నాది కూడా చాలా ఉంది. ఏ చేయాలి ఇద్దరే వచ్చి ఇద్దరే వచ్చి
కుడికాలు పెట్టు బొమ్మకాలు పెట్టు కుడికి బువ్వ అంటే కుడి సకలాడు అక్కడ మరి అక్కడ మరి మల్లన్న కళ్యాణం అయితే ఇక మల్లన్న వేమను కళాంగ రాదు మేనమామలు అయితే నా అల్లం లగ్గ ముందని కళాంగరాజు ఏం చేశారు అంటే మల్లన్నకు లగ్గానికి పట్టే సాహిత్యం బియ్యం నగలు కుడుకల నగలు కజుల నగలు ఆగో నగలు పూకల నగలు పాలు మొత్తం ఇక లగ్గాన్ని పట్టే సాహిత్యం మొత్తం పంపించారు అయితే నేను సదర్ గుమ్మస్తాను బిడ్డ అయితే ఏం చేస్తాం మేము అందరం దొంగ బిడ్డ మరి చెంపమికే నువ్వు కూడా అంటే అప్పుడు అప్పటి రాజాను పెద్ద మనకు ఉన్నప్పుడు కొలుస్తున్నాడు బరకతున్నాడు ఇప్పుడు అవన్నీ ఏం ఏరుడే పత్తిమిల్లి కేసు పీకుడే ధర్మకాంట జోక్తేనే మంచి లేకపోతే నేను జోక్తేనే ఇవి 12 వల్లాలకు 11 వల్లాలు ఒక పళ్ళ బియ్యం తక్కువ ఇప్పటిదాకా గాడ కూర్చున్నది ఆడికి వెళ్ళేసి సంకట కూర్చున్నది పిల్ల ఆమె తిన్నది పళ్ళ బియ్యం తిన్నది ఒకటే పంట జరిగింది రాసి పెడుతున్నాను రాసి పెడుతున్నాను కొబ్బరి బెల్లం జోగర సుంకర ఇవి కూడా 12 వల్లాలకు ఇవి 9 వల్లాలు వచ్చినాయి 3 వల్ల తగ్గినాయి బెల్లం అంటే ఫోటోగ్రాఫర్ ఉన్నాడు అక్కడ ఆ పిల్లగాడు బెల్లం తినకుండా చేత ఫోన్ పట్టుకుని ఆమె తిన్నది ఒకటే పాటు కుడుకలు అట్లా కుడుకలే గట్టి అని ఇద్దరు తిన్నారు ఇక కుడుకలామే రాస్తున్నా ఆకులు పోకలు కదల పండు ఆకులు పోకలు ఏను శంకర తక్కువ వచ్చినాయంటే అద్దాలు పెట్టుకొని ముసలా ఉంటున్నాడు తెప్పించా ఫోన్ చేసి పిల్లగాడు తిన్నాడు పాపం తిన్నది బండారి మైసాక్షి జోకర శంకర జోకర ఈ మైసాక్షి సమానం వచ్చింది అబ్బా ఎవరు వచ్చిర్రా సమానం వచ్చిన దానికేమో నువ్వు వచ్చినావు అయితే బండారు మాసం అంతా తక్కువ నేను వచ్చిన ఎట్లా తక్కువ వచ్చింది మరి ఇయో నెరడగుంటకి రాంగ 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 ఆడికి వచ్చామా అంటే 3 ట్యాకులు ఎక్కడికి వచ్చావు చూసుకో ఆడ నీళ్ళుంటాయి నీళ్ళుంటే ట్యాకులు కూడా ఆడికి రాగానే మాకు ఆకలేని ట్యాకలేదు ఇక
ఈ ఆఖరి కాగానే 3 రాళ్ళు పోయి పెట్టాం అందరూ అందరూ ఇప్పుడు 10 రాళ్ళే కూడా వస్తున్నాయి రాళ్ళు మరి వస్తున్నాయి గ్యాస్ మీద 3 రాళ్ళు పోయి పెట్టాం 3 రాళ్ళు పోయి పెట్టి అన్నం వండుకున్నాం అది కూడా బియ్యం రావాలి కదా అన్నం వండుకున్నాం ఇక అన్నం వండుకొని పక్కకి పెట్టి ఆయనతో కూరగాయలు ఏం లేవు వండుకున్నాం అన్నమాట ఇక మరి ఆడ ట్యాంకులు ఉండే ట్యాంకులో నీళ్ళు పట్టుకున్నాం ఆయనతో 3 రాళ్ళ పొయ్యి మీద పెట్టాం చిన్న మనకు ఆగినాయి ఇక మాసం అంతా బండారు పోసినాం వల్ల పచ్చి పులుసు అయితే ఒలిగడ పోసేసినాం పచ్చి పులుసు అయితే తిన్నమి కూడా వచ్చినాం మొత్తం పచ్చి పులుసే మొత్తం పచ్చి పులుసే ఏం లేదు ఏం లేదు వంకాయ పచ్చి పులుసు వంకాయ పచ్చి పులుసు అట్లా పొద్దుదాకా పచ్చి పులుసు అవుతున్నది పచ్చి పులుసు అవుతుంది పచ్చి పులుసు అవుతుంది అప్పుడు దేవరాజు మల్లన్న ఏం చేసిండంటే నల్ల కాగితంగా పెట్టిండు కాగితంగా పెట్టి రాసి రద్దు చేసిండు ఎవడు కొట్టిండో తొడి కారం పెడతాడు పాలివాడు కొడితే పట్టడానికి కారం పెడతాడు ఎర్రని గుడ్లకు ఎత్తిన కోపము తెల్లని గుడ్లకు తెచ్చిండు కోపం ముసమోడు వేసిండు రాజు మల్లయ్య ఎవడు కొట్టలేడు తొడి కారం పెట్టలేడు పాలివాడు కొట్టలేడు పట్టణం కారం పెట్టలేడు పర్వతం కొండ మీదకి వెళ్ళి దేవరాజు మల్లయ్య ఏక దృష్టి పెట్టిండు రాజు మల్లయ్య ఏమి రాజు ఎవరు లేడు దొర ఎవరు లేడు అనుకోని మత్స్యమరాల కొండ మా యొక్క ఎల్లమ్మ దొంగతనం చేసిందన్నాడే మల్లయ్య రావే రావే ఎల్లమ్మ
పంపినావు బోనం పంపినావు దేవాల దేవతలకు మరి ఇడే పంపినావు తమ్ముడా మల్లయ్య అడవిలో అంటే నీకు అది లేకపోయే తమ్ముడా మల్లయ్య అది లేనందుకు నీ రాసి దిగి దొంగలను తోలిన తమ్ముడా మల్లయ్య మరి పుట్టవంతములు పెరగవంతము మరి నాన్నచ్చినారు మానవులు నాడు పుట్టవంతములు నూనె ఓసాట ఉడకవంతము తమ్ముడా మల్లయ్య ఈనాడు మనం దేవాలయం చేతులు వ్యాప్తి పరిచయం ముందట మరి రాబోయే కాలాన్ని మనం నలుగురు మర్చిపోతారు అనుకో అందుకే నీ రాసి మీద దొంగలతోనే తమ్ముడా మల్లయ్య